నిన్న పల్నాడు జిల్లాలో చనిపోవడం జరిగింది. అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా ఆయన్ని ఒక దళిత జాతికి చెందిన కార్యకర్తమైన ఇనుప రాడ్డులతోటి దాడి చేసి చంపడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మన వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా అధ్యక్షులు వారు ధర్మాన కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి దళిత జాతి యావత్తు ఖండిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఏ రకమైన రక్షణ కరువైంది. పూర్తిగా దళితుల్ని అణగదొక్కాలి, దళితులకు నాశనం చేయాలి, దళితుల బతుకుల మీద పూర్తిగా విశ్వపూర్తమైన వాగ్దానాలు చేసి ఈనాటి ఈ కుటుంబ ప్రభుత్వం, ఈ చంద్రబాబు ప్రభుత్వం ఈ డిజిటల్ బుక్ వచ్చాక పూర్తిగా దళితుల పైన పనిగట్టుకుంటూ దళిత పక్షపాతిగా ఉన్న మన మంత్రి అనితమ్మ గారు కూడా ఈరోజు అదే జాతికి చెందిన మనిత హోమ్ మినిస్టర్ అయ్యిండు కూడా ఆమె కూడా పూర్తిగా విఫలమయ్యారు. దళితుల మీద దాడులకే ఆమె దళిత మంత్రి అయినట్టు ఉంది, కానీ ఏమాత్రం కూడా ఆమెకి ఇంకొక రకమైన ఇది లేదు. మేమైతే దళిత జాతికి చెందిన సల్మాన్ని హత్యని పూర్తిగా ప్రభుత్వ హత్యగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వమే హత్య చేయించిందని మేము అయితే వైఎస్ఆర్సీపీ దళిత సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్సీపీ ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబానికి దళిత సామాజిక వర్గం చెందిన సల్మాన్ గారికి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ప్రభుత్వాన్ని వెంటనే ఆదుకోవాలని, ఆ కుటుంబానికి కూడా ఆదుకోవాలని, ఆ కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేషన్ చెల్లించాలని ప్రభుత్వం వెంటనే మా డిమాండ్లు. ప్రభుత్వం వెంటనే ₹1 కోటి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలా, అలాగే ఇక్కడ భూమి ఇవ్వాలా. అక్కడున్న SICని కూడా అక్కడ అట్రాసిటీ కేసు ఇంతవరకు ఆ నిర్ణీత న్యాయస్థానంలో నిలబెట్టి దోషులను ఎవరిమైనా FIR కట్టి శిక్షించలేదు. కాబట్టి వెంటనే SICని కూడా మేము వెంటనే అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. అలాగే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అనితమ్మ ఈవేళ ఆమె పూర్తిగా విఫలమయ్యారు. దళిత సామాజిక వర్గం చెందిన మంత్రి అయ్యుండి కూడా ఆమె కూడా పూర్తిగా బాధ్యత వహించి ఆమె వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సభాముఖంగా మీకు డిమాండ్ చేస్తూ పెద్దలు మన ప్రీతమ నాయకులు ధర్మాన కృష్ణదాస్ గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. పల్నాడు జిల్లాలో గురజాల గ్రామంలో సల్మాన్ గారి హత్య చాలా దారుణమైనటువంటిది. హరిజనుల పట్ల వివక్ష చూపుతూ గ్రామస్తులు చేసినటువంటి దాడుల్లో ఇప్పటికే భయభ్రాంతులతో అనేక మంది గ్రామస్తులు కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు. మరి తన భార్య ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో ఉన్న భార్యని పరామర్శించడానికి వచ్చిన భర్తని దారుణంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి తెలుగుదేశం గూండాల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా న్యాయం పక్కన ఉండాలి. పోలీస్ వ్యవస్థ వారిపైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి మరి సంబంధిత తగినటువంటి శిక్ష పడేలా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ పోలీస్ అధికారులు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగ పూడ్చలేం, కానీ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కనీస సహాయం కూడా ఇప్పటికీ వాళ్ళు ఏమీ ప్రకటించలేదు. వెంటనే మరి ఆ ప్రభుత్వ సహాయం కూడా మరి సల్మాన్ గారికి ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ దళిత సమాజానికి నిజమైన సన్నిహితుడు, హితుడు, శ్రేయోభిలాషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సల్మాన్ కుటుంబంకి ఇలాగ జరిగిన వెంటనే ఆ కుటుంబానికి పరామర్శించి సల్మాన్ తాలూకా ఈ ప్రభుత్వ హత్యని ఖండించి ₹5 లక్షల ఆయన పార్టీతో ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దళితుల పట్ల నిజమైన ప్రేమ, ఆప్యాయత, ప్రేమ నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి నాయకులు దళిత వ్యతిరేకులు. ఇంత అన్యాయం అనేది చాలా దురదృష్టకరం. దళితుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. దళితుల సంక్షేమం కోరేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. దళితులకు అన్ని సౌకర్యాలు కలగాలి, అన్ని మోగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు, తగిన మూల్యం చెల్లిస్తారు. రాబోయే రోజుల్లో జగనన్న రాజ్యం వస్తుంది, అందరికీ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.